ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఈ షార్ట్ డిస్కషన్ ఏదైతే గురుకుల పాఠశాలలో మౌలిక సదుపాయాలకు సంబంధించిన షార్ట్ డిస్కషన్లో అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు అంటే ఒక ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది, దీని మీద షార్ట్ డిస్కషన్ తీసుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. తెలంగాణ రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు సంబంధించి మరి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళ భవితకు సంబంధించి మరి ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలలో చదువుతున్న పిల్లలకు సంబంధించి, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తు. 80% మంది మరి 80% మంది ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కాబట్టి వాళ్ళకు సంబంధించిన భవిష్యత్తు మీద ఆ గురుకులాల మీద ఈరోజు డిస్కషన్ చేయడం చాలా గొప్ప విషయం అధ్యక్ష. మరి ఈరోజు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి మాట్లాడాలంటే ఈరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలన వచ్చిన ప్రజాప్రభుత్వంలో కొత్తగా ఎమ్మెల్యే అయినాక నా నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు మా భువనగిరిలోనే హుస్నాబాద్ ఏదైతే కేజీబీవి గురుకుల పాఠశాల ఉండనో అక్కడికి వెళ్తే అధ్యక్ష మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అక్కడికి సంబంధించి ఆ గురుకులలో కనీసం బెంచీలు లేవు అధ్యక్ష. అక్కడ కనీసం బెంచీలు లేకుండే, అక్కడ సంబంధించి వాటర్ ఫెసిలిటీస్ లేకుండే, అక్కడికి సంబంధించిన కరెంట్ ఫెసిలిటీ సరిగ్గా లేకుండే. అంటే ఎస్సీ గురుకులంలో కేజీబీవీలో ఆ విధమైన కేజీబీవీ బాలికల గురుకులంలో ఆ విధమైన పరిస్థితి భువనగిరి హుస్నాబాద్లో ఉండే. మరి అట్లనే వెలుగొండకు పోతే అక్కడ మోడల్ స్కూల్లో కూడా అక్కడ కిచెన్ షెడ్ లేదు, కిచెన్ సంబంధించిన యుటెన్సిల్స్ లేవు. మరి ఈ విధంగా ఉన్న గురుకులాలల్లో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఈరోజు దాని మీద ఏ విధంగా మరి అవన్నిటిని అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తుంది. 10 ఏళ్ల పాటు పాలనలో ఇది ఏమి పట్టించుకోకుండా కనీస వసతులు లేకుండా మేము అంటున్నారు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ప్రతిపక్ష సభ్యులు మేము 200 వరకు గురుకులాలను పెంచినామని అంటారు, కానీ గురుకులాలలో వసతులు ఇచ్చిండ్రా? గురుకులాలలో ఎటువంటి పరిస్థితులు ఉండే? ఖమ్మంలో ఇంతకుముందు సభ్యుడు చెప్తా ఉన్నాడు, అక్కడ ఎలుకలు మరి అక్కడ ఉన్న స్టూడెంట్లు కరిచినాయని చెప్తా ఉండే. మరి దానికి బాధ్యులు ఎవరని చెప్పి అడుగుతా ఉన్నాం. అక్కడ ఎట్లాంటి బిల్డింగ్లు ఉండే, ఎట్లాంటి భవనాలు ఉండే, అట్లా ఉన్న భవనాలకు కారణం ఎవరని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. నాటి పాలకులు కాదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. మరి అట్లాంటి ఎలుకలు తిరిగే అట్లాంటి భవనాలు ఉన్నాయి, అద్దె భవనాలు, లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించిన నాటి పాలకులకు సంబంధించిన భవనాలు కానీ వాళ్ళు అద్దెకిస్తే వాళ్ళ రెవెన్యూ కోసం చిన్న ఇండ్ల మీద రేట్లు వేసుకొని మరి హాస్టల్కి ఇస్తే అట్లాంటి వాట్ల మరి అద్దెకు లాభాల కోసం చేసుకుంటే ఈరోజు మరి వాళ్ళంతా ఆ పిల్లలు అట్లా ఎలుకలు తిరిగే లాంటి బిల్డింగ్లు కట్టినందుకు నాటి పాలకులు మరి వాళ్ళు బాధ్యులు గారని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, ఇప్పుడే మొదలుపెట్టినాం, మాకు మొన్న కూడా క్వశ్చన్ అవర్ రాలే, నిన్న కూడా మరి 0 అవర్లో కూడా మా పేరు ఉండే రాలేదు. ఒక 2 నిమిషాలు అధ్యక్ష. ఈరోజు మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం. ఈరోజు మేము ఈ సంవత్సర కాలంలో ప్రజాపాలనలో మరి మీకు తేడా కొట్టొచ్చినట్టు చెప్తాం. అంతకుముందు చెప్తే పాఠశాలల్లో టాయిలెట్స్ లేకుండే, కాంపౌండ్ వాల్స్ లేకుండే, అట్లాంటి పరిస్థితులు ఉండే, గురుకులాలల్లో ఫర్నిచర్ లేకుండే, కిచెన్ యుటెన్సిల్స్ లేకుండే. ఈరోజు మనం ప్రజాపాలన వచ్చినాక ఈ సంవత్సర కాలంలో 7.5 కోట్లతోటి స్కూల్స్లకు సంబంధించి, అంతకుముందు బాత్రూమ్ లేకుండే, కాంపౌండ్ వాల్స్ లేకుండే, మరి ఆ కాంపౌండ్ వాల్స్కి అయితేంది, మరి అట్లనే బాత్రూమ్లకు అయితేంది, మరి ఆడపిల్లలు టాయిలెట్స్ కూడా లేని పరిస్థితి కొన్ని స్కూల్స్లలో ఉండే, కొన్ని స్కూల్స్ అని చాలా స్కూల్స్ ఉండే. 7.5 కోట్లు నేను అనుకుంటే ఎప్పుడు ఏ సంవత్సరంలో ఎవరు పెట్టలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన క్యాబినెట్ మరి మొత్తం కూడా దీని మీద ఆలోచన చేసి 7.5 కోట్ల రూపాయలు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి పెట్టి దాదాపు 600-700 కోట్ల రూపాయలు మొత్తం స్టేట్ మొత్తంలో కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అదే కాదు అధ్యక్ష, మేము కూడా మా కేటాయించినటువంటి SDF ఫండ్లకి వెళ్ళి కూడా 2 కోట్ల రూపాయలు ఓన్లీ స్కూల్స్లోకి పెట్టినాం. అంటే చిన్న విషయం కాదు అధ్యక్ష. అంటే దాదాపు 9.5 కోట్లు ఓన్లీ స్కూల్స్కి పోయినాయి. అంటే ఇది పెద్ద విషయంగా మేము భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇదే కాదు, ఈరోజు మొత్తం ఇంకొక ముఖ్యమైన విషయం మేము చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ఈరోజు గవర్నమెంట్ స్కూల్ సాధారణ పాఠశాలల్లో స్ట్రెంత్ పడిపోతున్నది, కానీ స్ట్రెంత్ ఎక్కడ పెరుగుతుంది? ఉన్న స్ట్రెంత్ ఎక్కడ ఉందంటే గురుకులాలలోనే ఉంది.
ఎస్సీ గురుకులాలల్లో, బీసీ గురుకులాలల్లో, ఎస్టీ మైనారిటీ గురుకులాలనే ఒక్కొక్క స్కూల్లో 500-600 మంది, ఒక నియోజకవర్గంలో 5,000-6,000 మంది పిల్లలు ఈరోజు చదువుతా ఉన్నారు. మరి వాళ్ళకు వసతులు లేవు. దానికోసమో మరి ఈరోజు దాని మీద ఒక శ్రద్ధ పెట్టి ఇంటగ్రేటెడ్ స్కూల్స్ చేయాలని చెప్పి, ఇంటగ్రేటెడ్ స్కూల్ ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసి, ఒక ఇండోర్ స్టేడియం కానీ, కంప్యూటర్ ల్యాబ్స్ కానీ, లైబ్రరీస్ కానీ 25 ఎకరాలల్లో 200 కోట్ల రూపాయలతోటి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుందంటే చిన్న విషయం కాదు అధ్యక్ష. అంటే సాధారణమైన స్కూల్స్ కాకుండా ఈ గురుకులాలను ఫర్నిచర్ లేని, కిచెన్స్ లేని, యూటెన్స్ లేని స్కూల్ అని ఈరోజు ఆ స్థాయికి తీసుకెళ్లే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది, రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారంటే ఇది గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. సరే, అన్నిటికంటే మేము ఈ స్కూల్స్ మీద మాత్రం ఖచ్చితమైన ఆలోచనతో ఉన్నాం. స్కూల్స్ను పర్ఫెక్ట్గా ఇంప్రూవ్ చేసుకొని పిల్లలకు మంచి వసతులు ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నాం. ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమైన విషయం డైట్ ఛార్జెస్. ఈరోజు మెస్ ఛార్జీలు మరి 40% పెంచి 10 ఏళ్లలో పెంచే ఆలోచన వాళ్ళు చేయలే, 10 ఏళ్లలో ప్రతిపక్షాలు చేయలే. ధనిక రాష్ట్రంగా ఉండే లక్షల కోట్ల అప్పులు తెచ్చినప్పటికీ అడ్డమైన ప్రాజెక్టుల మీద పెడతారు. కానీ మరి ఈడ పేద పిల్లలకు మరి మెస్ ఛార్జీలు పెంచాలనే ఆలోచన ఉండాల్సిన అవసరం లేకుండానా ఎందుకు చేయలేదని ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఈరోజు మెస్ ఛార్జీలకు మరి 40% ఈరోజు ఈ ప్రభుత్వం పెంచిందంటే అది గొప్ప విషయం అధ్యక్ష. మేము భువనగిరి హాస్టల్లో, ఎస్సీ హాస్టల్లో పోయి తిన్నాం. మొన్న 10 రోజుల ముందు, దాదాపు 15 రోజుల కింద తింటే అక్కడ పిల్లలను అడిగినాం. స్కూల్లోకి పోయి అడగంగానే ఎట్లుంది ఫుడ్ అంటే మస్తుంది అని అన్నారు. అంటే నిజంగా ఆ విధమైన ఫుడ్ తింటున్నారు. అంతకుముందు చారు ఉంటే కూర ఉండకపోయేది, ఒక్క కూర ఉండేది, సల్లోంచేది, మరి కూరలు లేకుండే. ఈరోజు ఒక్క కూర బదులు 2 కూరలు ఉంటున్నాయి, చారు ఉంటుంది, సల్ల కాదు, సల్ల ప్లేస్లో పెరుగు ఉంటుంది, సాయంత్రం సేమియా స్వీట్ ఇస్తున్నారు, గుడ్డు ఇస్తున్నారు, 6 గంటల కరెంట్ పండు ఇస్తున్నారు, మార్నింగ్ పాలల్లో బూస్ట్ వేసి ఇస్తున్నారు. అంటే మంచి ఆహారం. నేను అడిగిన అక్కడ టీచర్లతోటి, అక్కడ నా ఎంబడి డాక్టర్ రాజేష్ గారు